శామ్, లేమ్మా, మంచినీళ్ళు తాగు తాగు. అది అమ్మో ఎంత దాహంగా ఉందో. మంచం కిందున్నావా? థ్యాంక్ యూ చిన్నత్త. అయ్యో, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు తల్లి? నీలాంటి కోడలికి సేవ చేసుకోవడం నా భాగ్యం. పడుకో అమ్మా, పడుకో. సూర్య, అమ్మా, బాబు సూర్య, సూర్య, నేను రాకముందే ఈ రూమ్కొచ్చావా? మరి ఇంతసేపు ఎక్కడ దాక్కున్నావు? అదే ఎక్కడికి వెళ్ళావు అని. లేదమ్మా, ఇదిగో ఇప్పుడే వస్తున్నా. ఇప్పుడు వెళ్తున్నా. సూర్య, అబ్బా, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నావెందుకు? వచ్చిన పని పూర్తవ్వాలి కదా. పూర్తయిందమ్మా. ఇదిగో నువ్వాగు, నేను వెళ్తాను. అమ్మా, చేదు కాఫీ. అప్పుడే వెళ్ళిపోతావేంటి? ఉండు. ఎందుకమ్మా మళ్ళీ అమ్మనో అమ్మమ్మనో పిలుద్దామనే? అమ్మా, అమ్మా, చేదు కాఫీ, చేదు కాఫీ. పద్మా, వాట్ పద్మా, నన్ను చూడగానే నవ్వుతున్న ఫేసు అలా మాడిపోతుందే? అలా కోపంగా ఎందుకైపోతున్నావు? కొంతమందిని చూసినా వాళ్ల మాటలు వినబడినా అలానే అనిపిస్తుంది. పెళ్ళైతే ఈ కోపతాపాలు ఏముండవులే. సరే, పద వెళ్దాం. ఎక్కడికి? కాసేపట్లో న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా. వస్తే ఇద్దరం అలా బయటికి వెళ్ళి జాలీగా తిరిగేసొద్దాం. పద వెళ్దాం. ఏంటల్లుడు గారు ఏదో అంటున్నట్టున్నారు? ఏం లేదు అత్తయ్య గారు, కాసేపట్లో న్యూ ఇయర్ ఎంటర్ అవుతుంది కదా, ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్ళి వద్దాం అంటున్నాను. అమ్మో, ఇంత రాత్రిపూట మా పద్మని బయటికి తీసుకెళ్తారా? అవును. ఇంకేమనుందా? వద్దు బాబు, వద్దు. ఎందుకని అత్తయ్య గారు? అత్తకి తెలిస్తే ఇంకేమనుందా? దీంతో పాటు నాకు చివాట్లు పెడుతుంది.
పెళ్లికాని ఆడపిల్ల అర్ధరాత్రి తిరుగుళ్ళేంటని మాటలు వాతలు కూడా పెడుతుంది. తప్పే ఉంది అత్తయ్య గారు. మా పెళ్ళికి అందరిది గ్రీన్ సిగ్నల్ పడింది కదా. నిశ్చితార్థం కూడా అయింది, త్వరలో పెళ్లి కాబోతుంది. కాబోయే దంపతులు అలా బయటికి వెళ్ళడం, ఎంజాయ్ చేయడం ఈ రోజుల్లో సహజంగా జరుగుతుంది కదా. అంటే సరదాగా అలా బయటికి వెళ్ళారని ఆవిడతో చెప్పండి. పిల్లలు వేరే విషయాలు వేస్తుంటే మందలించాల్సింది పోయి వచ్చి నన్ను అడుగుతావా అని నన్ను కూడా మందలిస్తుంది. వద్దు, నేను మాటలు పడలేనండి. అంటే కూతురు సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదనుకుంటా.